మన సంస్కృతిని లోకತ್ తెలియతుంగనತ್ತೆ ಈ ಕೋಯ ಭಾಷಾ దినోత్సవ అంకెడే ఐటీడీఏ తరపున ఈ కోయ భాషా దినోత్సవ తుంగనాం అందరూ కోయ తోరను బాగుపడతనాల్ ఇంజూర్ ఐటీడీఏ के कृष्टे तुंगनाम ఐటీడీఏ नाटों की सबकी ने फैक्ट्री बात करी ఐటీడీఏ नाटों की అడవి తినే దొరకనో తచ్చి తినుబండారా తుంగనో నెక్స్ట్ కోయ బొమ్మ తుంగనో ఇంకా పాతన్న మట్కి నాకు తొట్కి నేను సాయం తుంగతాను మన కోయ బాల అందరూ సాయ బడిబడితే సాయ చదివేసి వినాలి నేను 6 నెలలకి కోయ భాష నేర్చుకుంటున్నా ఇంజూర్ అనుకుని జనాన్ని ఇంకా పాత సమస్య పక్కన మీకు సమస్య తీర్చడానికి నేను నన్న నిజన జోన్ జోన్ థ్యాంక్ యూ సో అందరూ చెప్పారు నాకు కూడా రీసెంట్ గానే ఇట్లా కోయ భాష దినోత్సవం ఉంది అని తెలిసింది సో నేను నా యూపీఎస్సీ ప్రిపరేషన్ తర్వాత నా ఆప్షనల్ అక్కడ తెలుగు సాహిత్యం సో నా మాతృభాష తెలుగు నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఆప్షనల్ కూడా తెలుగు సాహిత్యం తీసుకుని ఎగ్జామ్ క్లియర్ చేశాను కాబట్టి ఎవరెవరికైతే వారి మాతృభాష ఉంటుందో ఆ మాతృభాష ఎప్పటికీ మరవకూడదు ఆ మాతృభాష ఎప్పటికీ వెనకపోకూడదు మనం చచ్చేదాకా కూడా మన మాతృభాషను నేర్చుకోవాలి మన ఇంటి వాళ్ళతో మన బంధువులతో మన చుట్టాలతో మాతృభాషలోనే మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు మన ఐటీడీఏ తరఫున అందరికీ కూడా మళ్ళొకసారి ఇట్లా ఒక కోయ భాష దినోత్సవం ఉంది దానివల్ల వక్తలు వచ్చి మాట్లాడతారు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడతారు దానివల్ల వెనుకబడిపోతుంది అనుకుంటే అందరికీ కూడా మళ్ళీ జవసత్వాలు వస్తాయి భాష ముందుకెళ్తుంది అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము సో అందరూ ఇప్పుడు మన కోయ భాష పెద్దవాళ్ళు కానీ అధికారులు కానీ ఇంకా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరం కూర్చుందాము అంటే మన పరిధిలో ఏం చేసుకోవచ్చు గవర్నమెంట్ సహాయంతో ఏం చేయొచ్చు అన్ని డిస్కషన్ చేసిన తర్వాత మన ఆశ్రమ్ స్కూల్స్ లో కానీ గిరిజన స్కూల్స్ లో కానీ గురుకులాస్ లో కానీ ఎట్లా మన ఆదివాసీ భాషలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఒక కోయ భాష అనే కాదు మన దగ్గర ఎలాంటి ఆదివాసీలు ఉన్నారు ఎలాంటి గిరిజనులు ఉన్నారు అందరి భాషలు కూడా ముందుకెళ్ళాలి అందరి భాషలు కూడా మినిమం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ప్రోగ్రామ్స్ చేద్దాము థ్యాంక్ యూ